మనం ప్రాణాయామం అంటారు ఏంటంటే ఈ ముక్కును బాగా నాస్ట్రిల్స్ని బాగా కంప్రెస్ చేసి పీల్చుకుంటే ఈ విండ్ పైప్ పక్కన ఉన్నటువంటి ఈ విండ్ పైప్లోంచి కిందకి ఆటోమేటిక్గా వెళ్ళేది వెళ్ళకుండా ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడితో ఆగిపోతుంది అంటే కంఠంతో ఆగుతుంది, కంఠం దగ్గర ఆగుతుంది. ఇంకా దారిసేపు ఉండొచ్చు, అక్కడి నుంచి వదిలేసాను. ఇంతసేపు లంగ్స్లో ఏమైంది, ఇంతకుముందు గాలి ఉంది కదా దాంతో ఉండి మేనేజ్ చేస్తుంది, లంగ్స్ వర్క్ చేస్తుంది, ఊపిరితిత్తులు బంద్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న గాలితో నేను తీసుకుని ఇక్కడే బంధించాను, ఆయాసం లేకుండా వదిలిపెట్టాను. అబౌట్ 1 minute ఎంతసేపైనా ఉంటాను, అదేం లేదు. ఆ లంగ్స్కి నీరు గాలి కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వేరే ఇప్పుడు ఇలా ఆర్డినరీ బ్రీతింగ్లో రిజ్యూమ్ చేస్తాను. ఇది మనకు ఉన్నదంతా కూడా కంఠంలో ఉండేటప్పుడు అల్టిమేట్గా మనిషి డెత్ అంటే ఏమిటంటే శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి 4 విధాలుగా పనిచేస్తుంది. ముఖ్య ప్రాణం అని కేంద్రం, హెడ్ క్వార్టర్స్, అక్కడ అన్ని ఫంక్షన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతాయి. హృదయంలో ఉండేది, హృదయంలో ఉండేటువంటి ఫంక్షన్స్ నుంచి ఇక్కడి నుంచి ప్రాణములు వేరే వేరే చోటుకి పనిచేస్తాయి. హృదయంలో హృదయ సేవ. హార్ట్ అంటే కొద్దిగా లేకపోతే ఒక ఆర్గన్ అది అంతే. ఈ సెంటర్లో ఉండే స్టర్నం అంటాం. ఈ 2 ఉరుఃపంజరం ఉంది కదా, ఆ మధ్యన వచ్చే స్టర్నం అంటాం. ఆ స్టర్నం దగ్గర లోపల ఉంటుంది. అది ఒక చోట క్లియర్గా మనం చెప్పకుండా ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ నుంచి సరిగ్గా 10-16 అంగుళాల దూరంలో కిందకి ఇక్కడ ఉంటుంది సుమారు. మన చేత్తో ఇంత అందులో హాఫ్ అక్కడి నుంచి దిగుగా ఉంటుంది. ఇక్కడి నుంచి దిగుగా అనేటప్పటికీ ఈ కంఠం దాకా వస్తాం, ఇంకో అందులో సగం ఉంటే ఇక్కడికి వస్తాం, సుమారు అక్కడ ఉంటుంది. దాది ఒక సెంటర్, స్పిరిచువల్ సెంటర్ కాబట్టి లొకేషన్ ఫిజికల్గా సాధ్యం కాదు, ఇలాగని చెప్పడానికి వీలు. సుమారు అక్కడ ముఖ్య ప్రాణం అనేది కేంద్రం. అది 4 రకాల ప్రాణాలు ఉన్నాయి. వ్యాన ప్రాణం అనేది సర్వశరీరగా, శరీరం అంతా కూడా. ఇక్కడ గోళ్ళు పెరుగుతున్నాయి కదా, ఇక్కడ దోమ కొడితే కూడా మంచి నిద్రలు లేచి దీన్ని చంపుతున్నారు కదా ఇక్కడ. అలాగే ఈ జుట్టులో దోమ ఇక్కడ తలలో ఎక్కడైనా అక్కడ కూడా చేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జుట్టు పెరుగుతుంది, గోళ్ళు పెరుగుతున్నాయి. ప్రాణం అంతా వ్యాపించి ఉండబట్టి, ప్రాణం ఉంటేనే కదా గోరు పెరుగుతుంది. అంత సెన్సేషన్ ఉంది. స్కిన్ యొక్క సెన్సేషన్ ఉంది, స్పర్శ జ్ఞానం ఉంది. చిన్న తప్పుడుకి లేచి ఉంటున్నాం. ఈ విధంగా ఇక్కడ దాకా ఉంది ప్రాణం. గాలి పీల్చుకుంటాం, కళ్ళల్లో చూడంగానే దూరంగా ఉండే వస్తువు కనపడుతుంది. కన్ను పనిచేయడం అంటే కన్ను ఇమేజ్ తీసుకుని ఇమేజ్ని బ్రెయిన్కి అందజేసి అది ఏమిటో తెలుసుకోవాలి. తాడి చెట్టు, కొబ్బరి చెట్టు అని తెలుస్తుంది. శరీరం అంతా వ్యాపించిన ప్రాణం పేరు వ్యాన ప్రాణం. మృత్యు ఆసనమైనప్పుడు మనిషికి ఏం జరుగుతుందంటే ఈ వ్యాన ప్రాణం విత్డ్రా అవుతుంది. ఈ టిప్స్ నుంచి ఇక్కడి నుంచి అంత శరీరంలో అంతా వెళ్ళి లోపల కేంద్రానికి వెనక్కి వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎప్పుడు పర్మనెంట్గా అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక బెటాలియన్ జవాన్లు అన్ని ఊళ్ళల్లోనూ డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళని వెనక్కి పిలిచినప్పుడు వస్తారు రీప్లేస్మెంట్ కోసం. ఆ విధంగా శరీరం అంతా వ్యాపించిన జ్ఞాన ప్రాణం వచ్చేస్తుంది. అంతా వచ్చి ఎక్కడికి వస్తుంది? ఇది ముఖ్య ప్రాణం హృదయం దగ్గరికి రాదు, కంఠానికి వస్తుంది. కంఠం దగ్గరికి వచ్చేస్తుంది. ప్రాణం అంతా కంఠానికి వచ్చినప్పుడు ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళదు. అది ఫైనల్గా వెనక్కి వచ్చేసినట్టే. కంఠం దగ్గర రాగానే ఈ ముఖ్య ప్రాణం ఉందే ఇక్కడ ఇది బయలుదేరుతుంది. ఇప్పుడు జీవితంలో తల్లి కడుపులో ఉండగా ప్రారంభం చేసిన ముఖ్య ప్రాణం ఇక్కడి నుంచి బయలుదేరి ఈ హెడ్ క్వార్టర్స్ ఖాళీ చేసి ఇక్కడికి వస్తుంది. ఈ 2 ఏకమైతే అది శరీరం, జీవుడు వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రాణం, ముఖ్య ప్రాణం ఉన్నసేపు జీవుడు అందులో ఉంటాడు శరీరంలో, వాడు ఎక్కడికి వెళ్ళడు. ఈ ముఖ్య ప్రాణం ఏమో
ఉదాహరణ ప్రాణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్ ఆన అంటే ఉదాహరణ అంటే పైన ఉండేటువంటి పైకి వెళ్ళేది అనేది ఇది వెళ్ళిపోతుంది, జీవుడు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాణం జీవుడు వెళ్ళిపోవాలంటే శరీరంలో ప్రాణం అలా ఉండగానే తాను శరీరాన్ని వదిలిపెట్టే విధానం యోగులకి తెలుసు. హృదయంలో ఉండేటటువంటి ఇక్కడ కూడా పల్సేషన్స్ ఉన్నాయి, కానీ ఇది హెడ్ క్వార్టర్స్ ఇక్కడి నుంచి ఇదంతా వ్యాపించి ఉంది. దీనికి ఇంకా హెడ్ క్వార్టర్స్ హృదయంలో ఉంది. ఇది తెలిసిన వాడు మరణం పొందడు. అసలు ఇలా ఉందని జ్ఞానం ఈ జ్ఞానమే, ఈ రహస్యమే ఒక శక్తి. ఈ శక్తి ఎప్పుడు పనికి వస్తుంది? మరణం ఆసన్నమైనప్పుడు నేను రావను, నేను వదిలిపెట్టేస్తాను శరీరం అని అనుకుంటాడు. ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, సమర్థతని ఇస్తుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడిలా పెడతాడు. అది మృత్యుని జయించడం అంటారు. లేకపోతే సామాన్యులు అందరికీ ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాణం బయటికి వెనక్కి రావడం మొదలెట్టంగానే శరీరం అంతా ఒక 1000 తేళ్లు కుట్టినట్టు వేదన అనిపిస్తాడు. దాన్ని మరణ వేదన అంటారు. ఆ వేదన ఎంత ఉంటుందంటే వాడు చెప్పలేడు, అనుభవిస్తూ ఉంటాడు, నోరమ్మటి మాట రాదు, ఇంకే పని చేయలేడు అనమాట. తెలివి ఉంటుంది, ఇది ఉంటుంది, ఈ బాధ. అది చాలాసేపు పడుతుంది. కొందరికి 2 నిమిషాలే పట్టొచ్చు, 3 నిమిషాలు పట్టొచ్చు, కొందరికి అరగంట పడుతుంది వాడు చేసిన పాపాల వల్ల. ఆ మృత్యు వేదన, ఇది విడ్రాల్లో ప్రధాన ప్రాణం చాలాసేపు పట్టిందంటే చాలా పాపం చేసుకున్నాడు అని అర్థం. పాపం వల్ల భగవంతుడి దయవల్ల ఏం జరుగుతుందంటే ఈ కాలంలోనే చాలా మట్టుకు అనుభవించేస్తున్నాడు. అది వారి దయ. అది ఈ పాపంతో మూట కట్టుకుని ఇంకో జన్మలో మళ్ళీ వెళ్ళి మొట్టమొదటి రోజు నుంచి అక్కడ రోగంలో కష్టాలతోనే ఉండకుండా ఈ మృత్యు వేదనలోనే అనుభవించేటట్టు అదే అనుగ్రహం. అందుకని ఆయన్ని స్మరించమంటాడు. అప్పుడు స్మరించడం చేత అతడు అక్కడ ఒక శక్తి హృదయంలో సర్వాంతర్యామని ఈశ్వరుడైన వాడు హృదయంలో సాక్షాత్కరించి అతడు ఒక దర్శనం లాంటి జరుగుతుంది. భక్తులకి, విశ్వాసం ఉన్న వాళ్ళకి, పురాణ విషయాలన్నీ తెలుసుకున్న వారికి, ఎప్పుడు జపదపాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి, గంగా స్నానాలు చేసే వాళ్ళకి వచ్చే సామాన్య ఫలం ఇది. జ్ఞానం మోక్షం కోరేటటువంటి సాధకుడు యోగి అయినప్పుడు అతడికి ఈ హృదయంలో ఉండేటువంటి ఈ తేజస్సు ఇక్కడి నుంచి బయటకు కంఠసీమకు వెళ్ళేటప్పుడే బ్రహ్మాండమైన తేజస్సు చూస్తాడు. ఆ తేజస్సులో నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ కూడా చిన్న చిన్న స్పెక్స్లా ఉంటాయి. మొత్తం సృష్టి దర్శనం అవుతుంది, విశ్వరూప దర్శనం. ఆ దర్శనం అవగానే ఎక్కడా ఉండడు ఆ జీవుడు, అనంతమైనటువంటి ఆకాశంలో కలిసిపోతాడు, మళ్ళీ వెనక్కి రండి. అదొక మోక్ష మార్గం. ఈ విధంగా అనేక రకాలైన మోక్ష మార్గాలు ఉన్నాయి. ఒకటి స్వర్గానికి వెళ్ళిపోతాడు, ఇంకొకటి నరకానికి పోతాడు. ఇవన్నీ ఆ స్మరణ చేసినప్పుడు మాత్రం ఇది అతడు మోక్షం కోరేవాడు ఎవడైతే ఉన్నాడో విశ్వమంతా వ్యాపించిన తేజస్సును చూస్తాడు. హృదయంలో నుంచి ముఖ్య ప్రాణం బయలుదేరింది, ఉదాహరణ ప్రాణం దగ్గరికి వస్తుంది. ఇక నేను శరీరంలోంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇతడి యొక్క తపోబలం చేత ఇతడు చేసిన కోరికలో ఉండేటటువంటి మోక్ష విద్యను కోరాడు కాబట్టి మోక్షాన్ని కోరడం వల్ల ఈ మరణ వేదన ఉండదు అతనికి. అసలు ఈ విషయాలు తెలుసుకుంటేనే మరణ వేదన ఉండదు. అదే బాధించదు. ఇతడి జ్ఞాని ఇతడు నేను బాధించలేను అనుకుంటుంది ప్రాణం. ప్రకృతి అంటే ఈ శరీరం ఉండే ప్రకృతి, ఇందులో ధాతువులు ఉన్నాయి, రక్తమాంసాలన్నీ ఉన్నాయి. అవి ప్రాణంతో నిండిపోయి ఉన్నాయి. ప్రాణం బయటకు వచ్చేటప్పుడు అవి రెసిస్ట్ చేస్తాయి, ప్రతి రక్తగణం కూడా వదలక. అందుకని బాధ వస్తుంది. ఈ శరీరం అంతా దాన్ని వదిలేస్తుంది, రిలాక్స్ అయిపోతుంది. ప్రతి బ్లడ్ సెల్ దాన్ని పట్టుకోదు. కాబట్టి బలవంతాన్ని చెట్టు పీకినట్టు నేలకి చెట్టుకి కూడా ఇంజరీ అయినట్టు అలా జరగదు. ఆ మృత్యు బాధ ఎవరికి ఉండదు. అందుకని ఏం చేస్తారంటే ఇష్టదేవతని, గురువుని స్మరిస్తారు. అతడు అక్కడ నిలబడడం కానీ ఈశ్వరుడు కానీ గురువు కానీ ఈ విషయంలో ఇద్దరు ఒకటే. మిగతా విషయాల్లో వేరువేరుగా ఉన్నా ఈశ్వరుడు వేరు గురువు వేరు అనుకున్నా తప్పక లోపల వాళ్ళ లక్షణం చేత ఈ రెండు ఒక్కరే. లోకంలో మనుషుడుగానే ఉంటాడు. ఈ మోక్ష విద్య వచ్చేటప్పటికి అక్కడ మాత్రం అక్కడ తాను స్వయంగా నిలబడతాడు. అతడు శరీరంలో ఉన్నాడా లేదా అని కాదు ప్రశ్న, ఉంటాడు ఎప్పుడు కూడా, వాడికి కావలేదు. ఈశ్వరుని సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా అక్కడే దానివల్ల ఫలం పొందుతారు. నేనేం చెప్తున్నానంటే శరీరంలో జీవుణ్ణి స్వాధీనం చేసుకోండి, జీవాత్మను మీరు కంట్రోల్ చేయండి, శరీరంలో ఇన్వాల్వ్ అవ్వకుండా. శరీరం అలా ఉన్నా మీరు వేరుగానే ఉండొచ్చు. మీరు శరీరంలో ఉండి కార్లు డ్రైవర్ ఆపరేట్ చేసినట్టు శరీరాన్ని నడిపించుకోవచ్చు. ఏమిటి దీనివల్ల ఫలం?
మనం వేరని చెప్పి తెలుసుకోవడం వల్ల వచ్చిన ఫలమేమి? కర్మలు నశిస్తాయి. అనేక జన్మల కర్మలు, శరీర భావనతో చేసిన కర్మలు, బాడీ కాన్షియస్నెస్తో చేసిన పనులు వాటి ఫలాలని బాడీ కాన్షియస్నెస్తోనే అనుభవిస్తాం మనం. బాడీ కాన్షియస్నెస్ కాక నేను వేరనే భావన ఎప్పుడైతే వచ్చి సెపరేట్ అయినామో అనుభవించేవాడు లేకుండా పోయినాడు. ది బాడీ కాన్షియస్ మ్యాన్ ఈజ్ నో మోర్ దేర్. ది జీవాత్మ ఈజ్ దేర్, ది బాడీ ఈజ్ దేర్, బోత్ ఆర్ అలైవ్. బాడీ కాన్షియస్నెస్ వేరే అయింది అని అనుభవించేది ఎవరు? ఏ భూమికి ఉంది అక్కడ? స్టేజ్ లేని నాటకం ఎలా ఉంటుంది? అది ఉండదు అన్నమాట. కర్మ ఆ విధంగా స్నాప్ అయిపోతుంది. అనేక జన్మల కర్మ పెద్ద చైన్ ఉంటుంది, స్నాప్ అయిపోతుంది. ఈనాడు మనం చేసే కర్మ కూడా దానికి ఫలం ఉండదు. సత్కర్మ చేశాం, సత్కర్మ చేస్తే ఏమైంది? పుణ్యం చేశారు మీరు, ఆ పుణ్యం ఎవరికి వస్తుంది? మీ యందు మమకారం ఉండి మీ యందు గౌరవం ఉన్న వాళ్ళకి చెందుతుంది. ఇక్కడ ఈగో లేదు కాబట్టి. ఈగో లేదు, పాపం లేదు, పాపం చేయడు ఈ స్థితిలో ఉండేవాడు. విష్ణుతి చేసిన అతని పాపం ఏ కర్మ అతనికి అంటదు. ఈ విధంగా తపస్సు యొక్క పరమార్థం అంతా ఏంటంటే తాను వేరు కావడం, జీవుడు శరీరంలో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇది నా ముక్కు నా శరీరం నా కన్ను అని అనకుండా, ఈ శరీరం ధరించి తిరుగుతుంది, ఈ ప్రకృతి నాదేమిటి, ప్రకృతిలో దానంతటి పుట్టి పెరిగింది శరీరం, పంచభూతాలతో పెరిగింది, ఆహారంతో పోషించబడుతుంది, వాయువుతో పోషించబడుతుంది, జలంతో పోషించబడుతుంది. పంచభూతములతో పోషించబడే శరీరంలో నేనున్నాను, నేను వేరే. వేదాంతం ఊరికి ఈ మాటలు చెప్పుతుంది, ఇది నిజంగా అనుభవంలోకి వస్తుంది. స్థిరత్వం వస్తే అనుభవం వస్తుంది. నా హందేహో నేంద్రియాణ్య అంతరంగో ప్రత్యేగాత్మ శివోహం శివోహం. శంకరుడు మొదలైన వాళ్ళు అనేక మంది అనేక వందల స్తోత్రాలు రాశారు ఈ తత్వం చెబుతూ.